నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాజాలో మానవీయ సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన. పాలస్తీనియన్లకు నేరుగా అరబిక్లోనే భరోసా ఇచ్చిన భారత ప్రతినిధి. క్లిష్టమైన వాతావరణంలో సరిహద్దులను కాపాడే సైనికులకు ఆధునిక వైద్య సేవలు. ఐరాస శాంతి పరిరక్షణలో భారత్ పాత్ర కీలకమన్న రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకలు. వన్యప్రాణుల సంరక్షణలో గ్లోబల్ లీడర్ గా భారత్ ఎదిగిందన్న కేంద్ర మంత్రి. ఓణం వేళ కేరళ సీఎం వీడి సతీశన్ బంపర్ ఆఫర్. మార్కెట్ నిరోధక చర్యల కోసం 448 కోట్ల కేటాయింపు. జేపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిన ఆగని వివాదం. కాంగ్రెస్ నిశ్శబ్దంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీవ్ర ఆగ్రహం. హిమాచల్లో 9 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం. మనాలిలో వైభవంగా పవిత్ర దేవ్ మిలన్ వేడుకలు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపిన రేవంత్ రెడ్డి. తెలంగాణలో విమర్శలు చేసే ముందు అక్కడ అడగాలని ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ కంటే ఏపీ ప్రజలకే రేవంత్ రెడ్డిపై నమ్మకం ఎక్కువ. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టే బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు. ఎంపీ గురుమూర్తి కీలక సవరణ డిమాండ్. కామన్వెల్త్ గేమ్స్ లో గుల్వీర్ సింగ్ సరికొత్త చరిత్ర. పురుషుల 10,000 మీటర్ల రేస్ లో భారత్ కు తొలిసారిగా సిల్వర్ మెడల్. ఐటీ షేర్ల ర్యాలీ. భారీ లాభాల్లో సెన్సెక్స్. డీటెయిల్స్ చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా భారత దౌత్యపరంగా ఒక కీలకమైన మరియు విశిష్టమైన సందేశాన్ని ఇచ్చింది. గాజాలో నెలకొన్న తీవ్ర మానవీయ సంక్షోభంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన ఇంగ్లీష్ నుంచి అరబిక్ భాషలోకి మారి మాట్లాడడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాజాలో పెరిగిపోతున్న పౌరుల ప్రాణ నష్టం, మౌలిక వసతుల విధ్వంసంపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని అంబాసిడర్ హరీష్ పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజల హక్కులకు, వారి సార్వభౌమాధికారానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తోందని నేరుగా అరబిక్ భాషలో చెబుతూ వారికి ప్రత్యేక భరోసానిచ్చారు. Madam President, we need to focus on the Strait of Hormuz, but also we need to focus on the tragic humanitarian situation in Gaza, the loss of civilian lives, the destruction of civilian infrastructure. These are some of the main concerns that the international community must focus on in an urgent manner and must act upon. We must fully support efforts
by fully implementing Security Council resolutions, including Resolution 2803. India remains firmly committed to the efforts that impact in a positive way the lives of Palestinian civilians. The humanitarian assistance provided by India to Palestine is valued at over $400 million. This assistance comes in various forms. We have provided humanitarian assistance, development assistance. We have also assisted UNRWA. We have provided other forms of assistance as well. India is one of the main donors to UNRWA. We believe that this is the UN agency that will help distribute the assistance that we will deliver. During the Palestine Donor Group in Brussels, India announced that it is committed to build a specialized hospital and a center for prosthetics, as well as a training center, vocational training center in Palestine. లక్నోలోని సెంట్రల్ కమాండ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో మన సైనికులు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సైనికులకు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నూతన వైద్య విభాగం ఎంతగానో దోహదపడుతుందని ధీమాను వ్యక్తం చేశారు. कमांड हॉस्पिटल लखनऊ में डेडिकेटेड रूप से एक डिपार्टमेंट ऑफ मिलिट्री मेडिसिन की स्थापना हो रही है. मुझे बताया गया कि देश में इस प्रकार का यह पहला डिपार्टमेंट स्थापित हो रहा है, जो कि अपने आप में हम सब के लिए एक हर्ष का विषय है. यह हमारे जवानों के प्रति हमारी कमिटमेंट का और उनकी हेल्थ सिक्योरिटी के प्रति हमारे दूरदर्शी दृष्टिकोण का भी यह प्रतीक है. साथियों, यह डिपार्टमेंट लखनऊ की पहचान में एक और नया डायमेंशन जोड़ने जा रहा है. लखनऊ से जनप्रतिनिधि होने के नाते जब भी इस तरह की डेवलपमेंटल चीजें होती हैं तो मुझे खुद भी बेहद खुशी होती है. वैसे भी लखनऊ के डेवलपमेंट की चर्चा आज सर्वत्र हो रही है. सिर्फ विकास के मानकों पर ही नहीं, बल्कि सैन्य मानकों पर भी लखनऊ नए आयाम गढ़ रहा है. साथियों, लखनऊ ऐतिहासिक रूप से हमारी सैन्य परंपराओं का साक्षी रहा है. यदि मैं मिलिट्री मेडिसिन के क्षेत्र की बात करूं, यहां का कमांड हॉस्पिटल पहले से ही सेवा, शोध यानी रिसर्च और अनुशासन का एक त्रिवेणी संगम है. यहां के चिकित्सकों ने ऑपरेशन विजय और कारगिल युद्ध के दौरान अदम्य साहस का परिचय दिया है. अब इसी प्रांगण में डिपार्टमेंट ऑफ मिलिट्री मेडिसिन का उद्घाटन इस मिट्टी की साख को और बढ़ाएगा, ऐसा मेरा विश्वास है. और मुझे यह देखकर भी बेहद खुशी हो रही है कि यह डिपार्टमेंट वन हेल्थ कंसेप्ट पर भी काम करेगा, जिसमें ह्यूमन, एनिमल और इन्वायरमेंटल हेल्थ को ఇంటిగ్రేటెడ్ రూప్ సే देखा जाए. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అంతరించిపోతున్న పులుల జాతిని కాపాడుకోవడంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిరంతరం కృషి చేస్తోందని అభినందించారు. नरेंद्र मोदी जी के नेतृत्व में पिछले 10 वर्षों में भारत ने अनेक उपलब्धियां हासिल करी है. हमारी जो टाइगर पॉपुलेशन 2226 थी, वो बढ़कर 3600 से ज़्यादा हुई है. 10 सालों में जो टाइगर रिजर्व्स की संख्या 2014 में 47 टाइगर रिजर्व्स होते थे, उनकी संख्या बढ़कर भी 58 हुई है.
एलिफेंट रिजर्व्स की संख्या जो 28 होती थी वो भी पिछले 10 वर्षों में बढ़कर के 32 हुई है। और अब जब नई दुनिया के दौर में हम पानी का महत्व समझने लगे हैं तो विशेष रूप से जो रामसर साइट्स हैं उनकी संख्या भी डेजिग्नेटेड रामसर साइट्स की संख्या 26 थी जो बढ़कर के अब 100 हो गई है। उसके साथ ही साथ देश में जो प्रोटेक्टेड एरियाज थे उनकी संख्या 2014 में 745 थी जो अब 10 साल में बढ़कर के 1134 हो गई है। देश में जो नेशनल पार्क्स थे 2014 में उनकी संख्या 103 थी, अब बढ़कर के 106 हो गई है। वाइल्ड लाइफ सेंचुरी की जो नंबर थे वो 543 थे, जिनकी संख्या 10 सालों में बढ़कर के 574 हो गए हैं। कंजर्वेशन रिजर्व्स की जो संख्या 51 थी वो बढ़कर के अब 145 हो गई है। कम्युनिटी रिजर्व्स की जो संख्या 48 थी वो बढ़कर కేరళ ప్రభుత్వం ఓనం పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు భారీ ఊరటించే ప్రకటన చేసింది. పండుగ సమయంలో నిత్యావసర ధరలను నియంత్రణలో ఉంచేందుకు ఏకంగా 448 కోట్లను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వీడి సతీశన్ ప్రకటించారు. ఇందులో కేవలం మార్కెట్ జోక్యానికి మాత్రమే 273 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. పండుగ వేళ పేద మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. നമ്മൾ ആ കേസൊക്കെ ഒരു ധൃതിയും കൂടാതെ സമചിത്തതയോടുകൂടി ഏകാഗ്രതയോടുകൂടി കാര്യങ്ങൾ മനസ്സിലാക്കി SIT രൂപീകരിച്ച ആദ്യത്തെ മന്ത്രിസഭാ യോഗത്തിൽ ആ SITയുടെ അന്വേഷണത്തിന്റെ ആദ്യത്തെ റിപ്പോർട്ട് കിട്ടി. ആദ്യത്തെ റിപ്പോർട്ടിലെ കാര്യങ്ങൾ അനുസരിച്ചുകൊണ്ട് അവരെ ബന്ധപ്പെട്ട ഉദ്യോഗസ്ഥരെ സസ്പെൻഡ് ചെയ്തു. പിന്നീട് രണ്ടാമത്തെ റിപ്പോർട്ട് കിട്ടി. ആ രണ്ടാമത്തെ റിപ്പോർട്ട് DGP പരിശോധിച്ച് ഈ അഡീഷണൽ DGPക്ക് അദ്ദേഹത്തെ കേൾക്കാനുള്ള അവസരം കൊടുത്ത്, മനസ്സിലായില്ലേ, നടപടിക്രമങ്ങൾ പൂർത്തിയാക്കി നടപടിയെടുത്തു. ആഭ്യന്തര മന്ത്രിയെ കണ്ട്, ഞാൻ കണ്ടു, ഫയൽ കണ്ട് നടപടിയെടുത്തു. എല്ലാ നടപടിക്രമങ്ങളും പൂർത്തിയാക്കിയിട്ട് അതിന്റെ ഇടയിൽ കുറെ മാധ്യമങ്ങൾ അദ്ദേഹത്തെ രക്ഷപ്പെടുത്താൻ വേണ്ടി മുഖ്യമന്ത്രി ആഭ്യന്തരമന്ത്രിയും കൂടി ശ്രമിക്കുന്നു എന്നൊക്കെ ഒരുപാട് വാർത്ത കൊടുത്തു. 2 മാസമാണ് ഗവൺമെന്റ് വന്നതിന് ശേഷം ആദ്യത്തെ മന്ത്രിസഭാ യോഗത്തിലെടുത്ത തീരുമാനം 2 മാസം തികഞ്ഞപ്പോഴേക്കും അത് നടപ്പാക്കി. മാധ്യമങ്ങള് പലതരത്തിലുള്ള വാർത്തകൾ കൊടുത്തു. മാധ്യമങ്ങളെ വാർത്ത അനുസരിച്ച് ഒരാളെ പിറ്റേ ദിവസം രാവിലെ സസ്പെൻഡ് ചെയ്യാൻ പറ്റുമോ? അതുകൊണ്ടാണ് CATയില് ക്യാറ്റിലെ സെൻട്രൽ അഡ്മിനിസ്ട്രേറ്റീവ് ട്രൈബ്യൂണലിൽ പോയിട്ട് ഒരു സ്റ്റേ പോലും കിട്ടാതിരുന്നത്. എന്തുകൊണ്ടാ? നടപടിക്രമങ്ങൾ പൂർത്തിയാക്കി ഭംഗിയായിട്ടാണ്, ചിട്ടയായിട്ടാണ് അത് ചെയ്തത്. ഞാൻ നിങ്ങളോടന്ന് പറഞ്ഞല്ലോ, നിങ്ങളിങ്ങനെ ധൃതി കൂട്ടല്ലേ. ഗവൺമെന്റിന്റേതായ നടപടിക്രമങ്ങളുണ്ട്, ഒരു പ്രൊസീജിയർ ഫോർമാലിറ്റീസ് ഉണ്ട്. ഒരു ഉദ്യോഗസ്ഥനെതിരായി നമുക്ക് നടപടിയെടുക്കാൻ പറ്റുമോ? റിപ്പോർട്ട് കിട്ടാതെ, നമ്മുടെ കയ്യിൽ റിപ്പോർട്ട് കിട്ടാതെ. ആദ്യത്തെ റിപ്പോർട്ട് കിട്ടിയപ്പോൾ ആദ്യത്തെ ഉദ്യോഗസ്ഥന്മാർക്കെതിരായി നടപടിയെടുത്തു. രണ്ടാമത്തെ റിപ്പോർട്ട് വന്നപ്പോഴാണ് ഇദ്ദേഹത്തിന്റെ ഇൻവോൾവ്മെന്റ് എന്താണെന്ന് 1, 2, 3, 4 ആയിട്ട് നമ്മുടെ മുമ്പിൽ വന്നത്. അതിന്റെ പുറത്തല്ലേ നമുക്ക് നടപടിയെടുക്കാൻ പറ്റുള്ളൂ. മാധ്യമങ്ങളിൽ വാർത്ത വന്നുകൊണ്ട് പിറ്റേ ദിവസം കയറി ഗവൺമെന്റ് നടപടിയെടുത്താൽ ഗവൺമെന്റ് കോടതിയിൽ കേസ് വരുമ്പോൾ എന്തു പറയും? എപ്പോഴും പ്രൊസീജിയർ ഫോർമാലിറ്റീസ് EPLന്റെ ജോലി. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లీకేజీ వివాదం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ చర్చకు దారితీసింది. JPSC పేపర్ లీక్ స్కామ్ కు బాధ్యత వహిస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తూ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే జార్ఖండ్ ప్రభుత్వంపై అధికార కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. JPSC లీకేజీ వివాదం తర్వాత కమిషన్ చీఫ్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన కేసు తీవ్రతను ప్రశ్నించారు. JMM జనరల్ సెక్రటరీ భార్య ఇప్పటికీ JPSC సభ్యురాలుగా కొనసాగుతున్నారని దూబే ఆరోపించారు. జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వారి రాజీనామాను డిమాండ్ చేసే ధైర్యం లేదని తీవ్రంగా విమర్శించారు. झारखंड मुक्ति मोर्चा हाय 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 हेमंत सोरेन
सोरेन इस्तीफा दो, हेमंत सोरेन इस्तीफा दो, पार्टी दोहरा चरित्र बंद करो, कांग्रेस पार्टी दोहरा चरित्र देखना करना बंद करो। अभी इसकी जांच चल रही है, लीपापोती चल रही है, सीआईडी जांच हुआ है, जो जेपीएससी के अध्यक्ष हैं उनका इस्तीफा हुआ है, लेकिन उसमें जो झारखंड मुक्ति मोर्चा के जो महासचिव हैं उनकी पत्नी खुद उसकी सदस्य है, अभी तक उसका इस्तीफा नहीं हुआ है। इसलिए झारखंड मुक्ति मोर्चा इसका लिपापोती करना चाहती है। जो हमारे अध्यक्ष जी ने कहा कि कांग्रेस में हैसियत हिम्मत नहीं है, ना खड़गे जी जा सकते हैं, ना राहुल गांधी जी जा सकते हैं, ना सोनिया गांधी जी, ना प्रियंका गांधी जी। यदि आप में नैतिकता है, हिम्मत है, तो अभी तो तत्काल चल रहा है, नीट का तो एग्जाम हो गया, प्रॉपर एग्जाम हो गया, नीट का जो दूसरा एग्जाम हो गया वो उसमें कोई अनियमितता नहीं थी, इसके बावजूद भी हमने छात्रों की बात मानी, शिक्षा मंत्री का इस्तीफा हो गया। हम ये कह रहे हैं कि कंपनसेशन देंगे, आप में यदि हैसियत हिम्मत है तो चलिए, नहीं तो आप लीपापोती कर रहे हैं। హిమాచల్ ప్రదేశ్ లోని పవిత్ర దేవతల భూమిలో 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అత్యంత అరుదైన పవిత్రమైన దేవుమిలన్ వేడుక వైభవంగా ప్రారంభమైంది. లాహోల్ లోయలోని శిష్యు గ్రామం నుండి ప్రారంభమైన రాజా ఘేపాన్ దివ్య యాత్ర మనాలి సమీపంలోని దుంగ్రీకి చేరుకుంది. సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు సాంప్రదాయ దేవుమిలన్ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది భక్తులు గ్రామీణులు తరలివచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ 7 రోజుల సుదీర్ఘ పవిత్ర యాత్ర హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. దుంగ్రీలో పూజారులు గ్రామీణుల నడుమ స్వామివారికి పవిత్ర ఆచారాలతో ఘన స్వాగతం పలికారు. దుంగ్రీలో దేవుమిలన్ ముగియడంతో రాజా ఘేపాన్ యాత్ర ఇప్పుడు తన అంతిమ గమ్యస్థానమైన చారిత్రాత్మక మలానా గ్రామం వైపు పయనమైంది. స్థానిక విశ్వాసాల ప్రకారం మలానా గ్రామ అధిష్టాన దైవమైన జమ్లు దేవత రాజా ఘేపాన్ కు అన్నయ్య వరుస అవుతారు. అయితే మలానాలో అన్నదమ్ములైన ఈ ఇద్దరు దేవతల దివ్య సమాగమం జరగనుంది. అయితే వందల ఏళ్ల నాటి ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ సంస్కృతులను ప్రజలను ఏకం చేస్తోందని భక్తులు భావిస్తున్నారు. राजा गेपन माता हडिम्बा और 18 नाग मनाली पहुंचे हैं माता हडिम्बा के पास। यहाँ से मलाना के लिए जाएंगे। राजा गेपन जी अपने भाई से जम्बू देवता से मिलने जाएंगे। जम्बू के ऋषि से मिलेंगे, अपने बड़े भाई कई सालों बाद 9-10 साल के बाद जाते हैं हमारे राजा जी सुख शांति के लिए, जो भी फसलें के बारे में वो उसी ले जाते रहे। वहाँ खगनाल होते हुए रूमसी होते हुए हम चंद्रखनी चढ़कर मलाना पहुंचेंगे और वहां पर हमारा मिलन होगा जम्मू ऋषि से, जो कि राजा गेपन और जम्मू ऋषि का बहुत ही बड़ा मिलन होता है। बड़ी मान्यता है जी, ये राजा गेपन जी खुद अपने उससे बोलते हैं कि हम मिलने जाएंगे और उन्हें मिलते हैं। తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ PMAY-G కింద 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించివ్వడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్ లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివరించారు. గత ప్రభుత్వం PMAY-Gను వినియోగించుకోకపోవడంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లు పేదలు సొంత ఇల్లు నిర్మించుకోలేకపోయారని ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెలకొందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణకి ఇల్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. అల్లినో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ లో అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ NDA ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను ప్రస్తావిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్యలకు సీఎం నేరుగా సవాల్ విసిరారు. ఏపీలో 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిలిచిపోయినా అక్కడ నోరు విప్పని నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని NDA ప్రభుత్వం ముందుగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించేలా చూడాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న దానిపై మౌనంగా ఉంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడడం విపక్షాల ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. కృష్ణా గోదావరి జలాల పంపిణీ మరియు ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎల్నినో ప్రభావం ఉందంటూ తెలంగాణలో వరి వేయవద్దని చెప్తున్న ప్రభుత్వం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వరి సాగు ఎలా జరుగుతుందో సమాధానం చెప్పాలని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వెళ్లాల్సి ఉందని, నీళ్లు ఎలాగైనా కిందకి వదులుతారనే నమ్మకంతోనే ఏపీ రైతులు ధైర్యంగా వరి వేశారని ఎద్దేవా చేశారు. నిన్న ఈ రోజు మిషన్ భగీరథ ఇంజనీర్లతో మాట్లాడినా, సాగునీటి ఇంజనీర్లతో మాట్లాడినా, ఇరిగేషన్ అండ్ మిషన్ భగీరథ ఇద్దరు ఇంజనీర్లతో మాట్లాడినా, అన్ని స్థాయిల ఇంజనీర్లతో మాట్లాడినా, ఏఈ డిప్టీల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు మాట్లాడినా సమాచారం తీసుకోవడం కోసం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్లైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తుండ్రు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మల కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు 10 వానలే అతి కష్టంగా పడ్డాయి, 1-2 పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమట్టికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? అలా నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు అలమట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర 1,00,000కు పోతుంది అది. అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్లు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలను మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు మనకు ఉండేటువంటి నీళ్లు, ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో జరుగుతున్న లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ సవరణ బిల్లు 2026కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ యువత భవిష్యత్తులో ఆడుకునే అక్రమార్కులపై కఠిన చర్యలను తీసుకునేలా ఈ బిల్లును రూపొందించడాన్ని స్వాగతించారు. Thank you, Chairman sir, for giving the opportunity to speak on the Public Examination Amendment Bill 2026, sir. Honorable Chairman sir, today I raise to support this bill, sir. In this bill, Clause 2, Section 10 in 1, 2, 3. These proposed amendments increase penalties and imprisonment, sir, for offences. For individuals, 5 to 10 years imprisonments, penalties 10 to 15 lakhs, sir. For service providers, 4 to 8 years debarment and fine 1 crore to 5 crore, sir. For senior management or directors, imprisonment for 3 to 5 years or fine 1 crore to 5 crore, sir. In section 11 in 1, organized crime, for imprisonment 5 to 10 years, sir. For fine
1 CR to 10 CR, sir. Sir, in this bill allows special task force, 2 months time-bound investigation and special fast-track courts are appearing positive aspects, sir. My concerns on this bill, sir, this bill does not ascertain leak-proof mechanism, sir. Sir, in class 2 in 1K, public examination means any examination conducted or notified by the central government. In class 2, 1 in L, public examination authority means an authority as specified by the central government, sir. The above clauses, class 2, 1K and L does not include state government examination boards or recruitment boards, pushing them fully outside from this act, sir. For example, between 2005 to 2026, we have witnessed almost several paper leakages happened across the 21 states. Crores of the students affected from these paper leakages, sir. How does this act, its amendments, fix this problem in future, sir? And second one, sir, in section 6 of Delhi Special Police Establishment Act 1946 states that the accused state consent is required for investigation by కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే భారత అథ్లెటిక్స్ విభాగం మరొక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత రేసర్ గుల్వీర్ సింగ్ రజత పతకంతో అదరగొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో భారత్ కు పతకం రావడం ఇదే తొలిసారి. అయితే వర్షం కురుస్తున్న ప్రతికూల వాతావరణంలోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచిన గుల్వీర్ ఈ ఘనత సాధించారు. గ్లాస్గో ట్రాక్ పై జరిగిన ఈ హోరీ రేసులో గుల్వీర్ సింగ్ 27 నిమిషాల 49.78 సెకండ్లలో రేసును పూర్తి చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ 27:48.93 సెకండ్ల సమయంలో స్వర్ణ పతకాన్ని సాధించగా కేవలం అతి స్వల్ప వ్యవధిలో గుల్బీర్కు స్వర్ణం చేజారి రజతం దక్కింది. ఐల్ ఆఫ్ మ్యాన్ కు చెందిన డేవిడ్ ముల్లార్కి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ విభాగంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న కెన్యా, ఉగాండా లాంటి బలమైన ఆఫ్రికన్ దేశాల అథ్లెట్లను వెనక్కి నెట్టి గుల్వీర్ పతకం సాధించడం విశేషం. తన అద్భుతమైన ప్రణాళిక, రేసు చివరి ల్యాబ్ లో కనబరిచిన వేగంతో గుల్వీర్ భారత్ కు మరొక ప్రతిష్టాత్మక పతకాన్ని అందించారు. ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడం సూచీలకు కలిసొస్తోందని బుధవారం ఐటీ సెక్టర్ ఏకంగా 2.5% పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ మదుపర్లు 755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచబోతున్నట్లు వస్తున్న వార్తలు కూడా సానుకూలంగా మారాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 76,765తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 761 పాయింట్ల లాభంతో 77,527 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 24,204 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజాలో మానవీయ సంక్షోభంపై భారత్ తీవ్ర ఆందోళన. పాలస్తీనియన్లకు నేరుగా అరబిక్లోనే భరోసా ఇచ్చిన భారత ప్రతినిధి. క్లిష్టమైన వాతావరణంలో సరిహద్దులను కాపాడే సైనికులకు ఆధునిక వైద్య సేవలు. ఐరాస శాంతి పరిరక్షణలో భారత్ పాత్ర కీలకమన్న రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకలు. వన్యప్రాణుల సంరక్షణలో గ్లోబల్ లీడర్ గా భారత్ ఎదిగిందన్న కేంద్ర మంత్రి. ఓణం వేళ కేరళ సీఎం వీడి సతీశన్ బంపర్ ఆఫర్. మార్కెట్ నిరోధక చర్యల కోసం 448 కోట్ల కేటాయింపు. జేపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిన ఆగని వివాదం. కాంగ్రెస్ నిశ్శబ్దంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీవ్ర ఆగ్రహం.
హిమాచల్లో 9 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం. మనాలిలో వైభవంగా పవిత్ర దేవ్ మిలన్ వేడుకలు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణకు 11.56 లక్షల PMAY-G ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపిన రేవంత్ రెడ్డి. తెలంగాణలో విమర్శలు చేసే ముందు అక్కడ అడగాలని ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ కంటే ఏపీ ప్రజలకే రేవంత్ రెడ్డిపై నమ్మకం ఎక్కువ. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టే బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు. ఎంపీ గురుమూర్తి కీలక సవరణ డిమాండ్. కామన్వెల్త్ గేమ్స్ లో గుల్వీర్ సింగ్ సరికొత్త చరిత్ర. పురుషుల 10,000 మీటర్ల రేస్ లో భారత్ కు తొలిసారిగా సిల్వర్ మెడల్. ఐటీ షేర్ల ర్యాలీ, భారీ లాభాల్లో సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.